మిస్ మార్లిన్ను వారి మధ్యకు తీసుకువెళ్ళాలి అనుకున్నాను. తెల్లవారింది. నేను చేసే శ్రమ ఫలితానికి వచ్చే సమయం ఇది. నేను రోజు కన్నా ముందే నా ఆఫీస్ గదికి వెళ్ళాను. మిస్ మార్లిన్తో నేను మాట్లాడవలసింది అంతా గుణించుకుంటూ ఆమె ఉండబోయే స్థితిని ఊహించుకుంటూ ఉన్నాను. డ్రైవర్ని పిలిచి నాకు తెలిసిన ఒక డాక్టర్ దగ్గరికి పంపాను. అతను వెళ్ళగానే ఫోన్ ఎత్తి ఆ డాక్టర్ని పిలిచి పరిస్థితి వివరించి చెప్పాను. డ్రైవర్ ద్వారా స్మెల్లింగ్ సాల్ట్ పంపవలసింది అని అడిగాను. ఒకవేళ మిస్ మార్లిన్ తీవ్రమైన అనుభూతులకు గురయ్యి వాటిని తట్టుకోలేని స్థితికి వస్తే ఉపయోగిస్తాను. డాక్టర్ గారి దగ్గర మత్తు ఇంజెక్షన్లు సిద్ధపరిచి ఉంచమని అడిగాను. నా ఏర్పాట్లు అన్నీ పూర్తయ్యాయి. ఇక మిస్ మార్లిన్ కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాను. క్షణాలు దొర్లిపోతున్నాయి. ఆ రోజు రాజమాతను కానీ రంగారావు గారిని కానీ కలుసుకునే వీలుండదు. వాళ్ళు వ్రతంలో ఉంటారు. పాతకోటలో బోనాలు ఉంచేందుకు కొంతమంది వెళ్తున్నారు. ఇహ వేళయింది. నేను సిద్ధంగా ఉన్నాను, మిస్ మార్లిన్ రాక కోసం ఎదురు చూస్తూ. మిస్ మార్లిన్ గబగబా మెట్లు దిగి నా గదిలోకి వచ్చింది. ఆమె ముఖం ఎర్రగా కందిపోయి ఉంది. కళ్ళు నిప్పులు చిమ్ముతున్నాయి. కాలికి చెప్పులు లేవు. పెద్ద పెద్ద అంగులు వేస్తూ గదిలోకి వచ్చింది. ఇటువంటి స్థితి నేను ఊహించిందే కనుక చెలించకుండా లేచి నుంచున్నాను. ఆమె సరాసరి వచ్చి నన్ను ప్రక్కకు తోసి కుర్చీలో కూర్చుంది. నా ఎదురుగా ఉన్న ఆమె మిస్ మార్లిన్ అని నాకు కూడా అనిపించలేదు. మహాదేవి మల్లమ్మే అనిపించింది. నేను ఏమీ మాట్లాడకుండా కళ్ళు అప్పగించి చూస్తున్నాను. ఆమె ఆ గదిలో ఉన్న నన్ను కానీ లేక మరి ఏ ఇతర వస్తువును కానీ చూస్తున్నట్టు నాకు అనిపించలేదు. ఎటో చూస్తోంది. ఆమెకు కనిపించే దృశ్యాలేమిటో నా ఊహకు అందడం లేదు. ఉచ్ఛ్వాస నిశ్వాసలు దీర్ఘంగా ఉన్నాయి. వట్టి బలవంతాన ఊపిరి పీలుస్తున్నట్లుగా అనిపిస్తోంది. చివరకు ఎలాగో ధైర్యం కూడా తీసుకుని మహాదేవి అని పలకరించాను. మొదటి పిలుపు ఆమెకు అందలేదు. ఇంకొకసారి పిలిస్తే నా వంక చూచింది. రాణికి ఉండవలసిన టీవీతో అలవోకగా చూచింది. దామెర్ల ధర్మారాయుడు బాబాయిని పిలువు ఆజ్ఞాపించింది. బాలకవి బొబ్బిలి వచ్చారట, వారిని చూచేందుకు బాబాయి వెళ్ళారు అన్నాను. బాలకవి వచ్చారా? ఎప్పుడు? అడిగింది మిస్ మార్లిన్ ఆశ్చర్యంతో. రంగారావు గారిని చూడవచ్చారట అన్నాను. విమలాంగి పరిణయం పూర్తి అయిందా అని అడిగింది మిస్ మార్లిన్. అదిరిపడ్డాను. ఈమె మిస్ మార్లిన్ కాదు, మహాదేవి మల్లమ్మ అని నాకు అనిపించింది. అనుమానం తీరిపోయింది. బాలకవి అసలు పేరు కొట్ర వెంకటేశ్వర్లు. వారికి బొబ్బిలి రాజులు గ్రామాన్ని అగ్రహారంగా ఇచ్చారు. బాలకవి అక్కడే ఉంటారు. ఆ ఊరు రాజామకి దగ్గర. అప్పుడప్పుడు బొబ్బిలి వచ్చి రాజుని పరామర్శించడం కవి కుటుంబానికి ఆనవాయితీ. ఆయన మాంధాత విమలాంగిల ప్రేమ కథ పెళ్లిగా పరిణమించటాన్ని కావ్యంగా రాశాడు. ఈయన అడిదమ్ము సూరకవికి సమకాలికుడు. అడిదమ్ము సూరకవి విజయనగర కవి, ఆస్థాన కవి అని చెప్పడానికి కూడా ఎన్నో ఆధారాలున్నాయి. బాలకవి గురించి, అతని సమకాలికులైన సూరకవి గురించి, సత్యవరంలో రాజ్యం చేస్తున్న కాకర్లపూడి గోపాలరాయల దగ్గర కవిత్వం చెప్పి పొట్టపోసుకుంటున్న సోమప్ప కవి గురించి నేను చదివాను. వారిలో బాలకవి గురించి, ఆయన వ్రాసిన విమలాంగి పరిణయం గురించి మాట్లాడుతోంది మిస్ మార్లిన్. వాట్ ఏ వండర్! ఆమె మల్లమ్మదేవి కాదని ఎట్లా అనుకోను? ఇనుగంటి నరసరాయుడు మహామంత్రిని పిలిపించండి అని అడిగింది ఆమె. నేను సమాధానం ఇవ్వకుండా ఆలోచనలో పడ్డం చూచి, నేను ఎలా చెప్పను? వారంతా చనిపోయి ఇప్పటికీ 223 సంవత్సరాలైందని చెప్తే ఆమె తట్టుకొనగలుగుతుందా అని ఆలోచిస్తున్నాను. తట్టుకోలేదని చెప్పకుండా ఊరుకుంటే ఆమె తల తీస్తా అంటోంది. ఈ కథని ఎట్లా మలుపు తిప్పుకోవాలి? నా పని కత్తి మీద సామయింది. కత్తి అంచును నడవటం అయింది. అప్పుడప్పుడే వీరంగాలు, డప్పులు, ధూపాలు ప్రారంభమయ్యాయి. వాకిట్లోంచి వినిపించే డప్పుల మూత ఆమెకు మరింత ఉద్రేకాన్ని ఇస్తోంది. ఆమెకిప్పుడు వెంగళరాయుడు పెళ్లి గొడవ పట్టింది. నాకు చరిత్ర పిచ్చి పట్టింది.
ఆమె గొడవ కోసం ఆమె, నా పిచ్చి కోసం నేను ఒకరిని ఒకరు విడిచిపెట్టకుండా కూర్చున్నాం. రోడ్డు మీద జక్కుల వాళ్ళు పాటలు వినిపించాయి. వాళ్ళు మల్లమ్మదేవి గురించి పాడుతూ ఉంటే అది విని మిస్ మార్లిన్ కుర్చీలోంచి లేచి రోడ్డు మీదకి పరిగెట్టింది. వెంట నేను వెళ్ళాను. పాతకోట చేరాక జక్కుల వాళ్ళ కథ తారాస్థాయికి వచ్చింది. మల్లమ్మదేవి మంటల్లో కాలిపోతున్న దృశ్యం అది. మిస్ మార్లిన్ ఆ ఘట్టం విని వాళ్ళ మీద విరుచుకుపడింది. వాళ్ళు భయంతో బెదిరిపోయారు. మల్లమ్మదేవికి చాలామంది బోనాలు పెట్టుకుంటున్నారు, బలులు ఇస్తున్నారు. మిస్ మార్లిన్ ఆ ప్రదేశాన్ని గుర్తుపట్టింది. తాను ఎక్కడెక్కడ ఏమేమి చేసింది వివరించి చెబుతోంది. ఆమె మాటలకు ఎదురు చెప్పకుండా సాయంత్రం వరకు ఆమె వెంట తిరిగాను. ఆమె చెప్పేదంతా గుర్తుపెట్టుకుంటున్నాను. చీకటి పడింది, బాగా ప్రొద్దుపోయింది. అయినా ఆమెకు ఆ చోటు వదిలిపెట్టాలన్న ధ్యాస లేదు. ఉదయం నుంచి నిరాహారంగా ఉండటం నుంచి ఆకలి దంచుతోంది. ఆ ప్రాణికి ఆకలి దప్పులు తెలియట్లేదు. ఆకాశంలో చుక్కలు మెరుస్తున్నాయి. జర్రీపూలు కుట్టిన నల్లటి దుప్పటిలా ఉంది ఆకాశం. మిస్ మార్లిన్ చివరకు ఓ చోట కూర్చుంది. కాళ్ళు పీగుతూ ఉండటం నుంచి నాకు కూర్చోవాలని ఉంది. అక్కడ కూర్చున్న మరుక్షణం నుంచి మిస్ మార్లిన్ బిగ్గరగా ఏడుస్తోంది. ఇక్కడే నా బిడ్డను చిన్న వెంకట్రాయుణ్ణి దేవులపల్లి పెద్దన్నకు ఇచ్చి సామర్లకోటకు పంపాను. నా బిడ్డ ఏమయ్యాడు? నా చెల్లి జగ్గమాంబ నుంచి ఇంకా కబురు అందలేదు. ఎందుకని? యుద్ధం ఏమైంది? అయ్యో, అంతా సర్వనాశనమైంది. ఆడతనం అవమానించబడింది. గోపాలస్వామి ఆలయాన్ని కోటలోనే కట్టుకుని పూజించావే, ఇందా ఆ స్వామి నాకు ఇచ్చిన కానుక. అసలు ఏమైంది? నేను మల్లమ్మదేవిని కానా? ఎందుకు నాకిలా? అంతా అయోమయంగా ఉంది. ఏమిటిదంతా అని అరుస్తోంది, ఏడుస్తోంది. నేను ఆమె నుంచి రాబట్టదలుచుకున్నది ఏమైనా ఉంటే అందుకు ఇదే సరైన సమయం. ఇహ కాలాన్ని వృధా చేయకూడదు. మహాదేవి మల్లమ్మ అంటూ పలకరించాను. ఏమిటిదంతా? నేనెవర్ని? ఆమె అడుగుతోంది. మల్లమ్మదేవి మళ్ళీ పుట్టింది మిస్ మార్లిన్ అన్నాను. ఆమె కళ్ళలోకి సూటిగా చూశాను. ఆ నీలికళ్ళ వెనుక కదలాడుతున్న నీడలు, వాటి వెనుక ఉన్న అర్థాలు ఎన్నో కనిపించాయి. అయ్యో భగవంతుడా, ఏమిటిదంతా? నాకేమైంది? ఆమె ఏడుస్తోంది. అయోమయంగా చూస్తోంది. విజయరామరాజు కనిపిస్తున్నారా అని అడిగాను. అంత ఏడుపు క్షణంలో మాయమైపోయి ఆ చోట పౌరుషము, ప్రతీకారము కనిపిస్తున్నాయి. నానా మాటలు అంది. పరాసు ప్రభుత్వం తొత్తు. అతడు కనిపిస్తే కత్తికి ఒక కండగా చీల్చేస్తాను అంటూ ఉగ్రమూర్తి అయింది మిస్ మార్లిన్. ఆ పనిని మీ తాండ్ర పాపారాయుడు అన్నయ్య ఎప్పుడో పూర్తి చేశాడు. శాంతించండి అన్నాను. ఈ మాట వినగానే ఆమెకు చాలా సంతోషమైంది. అవును, మా అన్నయ్య ఉపాయశాలి. అవసరము అనుకున్న క్షణంలో ఎంత దుస్సాహసమైనా చేయగలిగేవాడు. విజయరామరాజు విదేశీయుడు. ఎక్కడ బుందేల్ఖండ్ నుంచి వచ్చిన బొందిలి. అతడికి ఆశ్రయించడం కాక పరాక్రమం ఎక్కడి నుంచి వస్తుంది అని అంటోంది. అది ఆ రోజుల్లో బొబ్బిలివారి గురించి ఉన్న ఒక అపోహ. అయినా మిస్ మార్లిన్ను శాంతించినందుకు నాకు ఆనందమే అయింది. నేను దానిని ఖండించలేదు. రేగులవాక ప్రభువుల పూర్వీకులు అలా వచ్చారా అని అడిగాను. అవును, కళింగ దేశానికి వచ్చిన తొట్టతొలి బొందిలి విజయధూప్ అనే పేరు కలిగిన వ్యక్తి. ఆ తర్వాత వచ్చిన వారసుల్లో విజయరామరాజులాగా ఆశ్రయించే తత్వం కలిగిన వాళ్ళు ఎవరూ లేరు. బొబ్బిలి సిరి సంపదలు చూసి అతనికి కళ్ళు కుట్టినాయి అన్నది ఆమె. నేను నవ్వాను. గోదావరి నుంచి కటకం వరకు విస్తరించిన కళింగ ప్రభువు 20 చదరపు మైళ్ళు పరిపాలించే బొబ్బిలి వాళ్ళని చూచి ఎందుకు అసూయపడాలి అన్నాను. బొబ్బిలి కథ వినగానే ఎవరికైనా కలిగే అనుమానం ఇది. అందుకు చాలా కారణాలే ఉన్నాయి. బొబ్బిలి వారికి గడ్డనీరు కావలసినంత ఉంది. వాళ్ళు ఎవరికీ తల వంచకుండా బతుకుతున్నారు. అది విజయరామరాజు అసూయ అంది. గడ్డ అంటే సెలయేరట. మహాదేవి మల్లమ్మ గారు, మరి మీ బొబ్బిలి పద్మనాయక ప్రభువుల కుటుంబాలు ఇక్కడికి ఎలా వచ్చినాయి? మీరు ప్రభువులు ఎలా అయినారు అని అడిగాను. కథ చెప్పమంటావా? వింటావా? ఆమె నా కేసి చూస్తోంది. నేను తలూపాను. ఆమె చెప్పటం ప్రారంభించింది. నేను కళ్ళు మూసుకొని వింటున్నాను. నిజంగా మల్లమ్మదేవి చెప్తున్నట్టే ఫీల్ అయ్యాను. ఆమె చెప్పేది
కథలా కాక కళ్ళ ముందు కనిపించే దృశ్యంలా కనిపిస్తోంది. నేను ఆ దృశ్యాల్లో లీనమై చూస్తున్నాను. అవి శ్రీకాకుళాన్ని మొఘలు ప్రభువుల గవర్నరు షేరు మహమ్మద్ ఖాను పరిపాలించే రోజులు. షేరు మహమ్మద్ ఖాను కర్కోటకుడు. 10 సంవత్సరాల వయసున్న తన కొడుకుని గుర్రం మీద తన ముందు కూర్చోపెట్టుకొని మన్యం అడవుల్లో ప్రయాణం చేస్తున్నాడు షేర్ ఖాన్. అతని వెనక కొన్ని వేల అశ్విక దళం వస్తోంది. ఆ సైన్యం కిరాతకమైన పనులు చేయడానికి బాగా అలవాటు పడిపోయింది. వాళ్ళ నాయకుడి పేరు షేర్ ఖాన్. క్రూరుడు. భారతీయులు, ముఖ్యంగా మన్య ప్రాంతంలోని అడవుల్లో నివసించే ద్రవిడ జాతీయులైన కోదు, సవర, కోయ జాతి వాళ్ళ స్వేచ్ఛా జీవితం అంటే అతడికి ఒళ్ళు మండుతుంది. వాళ్ళు నిశ్చింతగా బతికిపోవడం అతని కళ్ళల్లో నిప్పులు పోసింది. ఇప్పసార, నల్లమందు, గంజాయి అడవి జాతి వాళ్ళకి పుష్కలంగా దొరుకుతాయి. వేటాడి కడుపు నిండా మాంసం తిని మత్తుమందులు వేసుకొని వాళ్ళు సుఖంగా కాలక్షేపం చేయడం అతనికి కడుపు మండిస్తోంది. ఏదో ఒక వంక చూసుకొని తడవకు వాళ్ళ మీదకి దండెత్తి వస్తాడు. వాళ్ళు దాచుకున్న మత్తు పదార్థాలను దొంగిలించుకుపోతాడు. అడ్డుపడిన కోదు జాతి వాడైనా, సవర జాతి వాడైనా, కోయ జాతి వాడైనా చావాల్సిందే. అట్లా సాగుతోంది షేర్ ఖాన్ పరిపాలన. అతని చేతిలో చిరికాకుల అంటే శ్రీకాకుళం, రాజమహేంద్రవరం పరగణాలున్నాయి. ముఖ్యంగా చిరికాకుల అడవుల్లో ఉన్న అడవి జాతుల వాళ్ళు అంటే అతనికి విరోధులు. వెలుపలి ప్రపంచంలోని వెలుగునీడలు, పాపపుణ్యాలు, నాగరికతలు వాళ్ళకు తెలియవు. సరిగా బట్ట కట్టుకోవడమే తెలియదు. క్షవరం, స్నానం బొత్తిగా తెలియవు. నాగరికత బాగా తెలిసిన మగవాళ్ళు ఏడాదికి ఒకసారి గడ్డం గీయించుకుంటారు. గడ్డ నీటిలో ఎవరి గుడ్డలు వాళ్లే నెలకొకసారి జాడించుకుంటారు. వాళ్ళ పెళ్ళిళ్ళు మరీ విచిత్రం. ఒక మగవాడు ఒక పెళ్లి చేసుకోవాలి, అది రూలు. ఎంతమంది ఆడవాళ్ళనైనా ఉంచుకోవచ్చు, తప్పులేదు. రెండో పెళ్లి చేసుకున్నాడో చచ్చాడే. కుడంగ్ ఉరిశిక్ష వేస్తాడు. కుడంగ్ అంటే మత గురువు. గోమంగో అంటే కులపెద్ద. అతని అసిస్టెంట్ మరొకడు ఉంటాడు. అతని పేరు దొలబెహరా. పెళ్లి చేయించే పెద్దని బిప్సాడి అంటారు. ఈ పేర్లు వాళ్ళ పదవులకి సంబంధించినవి అయినా వాళ్ళని ఆ పేర్లతోనే పిలుస్తారు. ప్రతి గ్రామంలోనూ అది ఎంత చిన్నది అయినా ఒక గోమంగో, ఒక దొలబెహరా, ఒక కుడంగ్, ఒక బిప్సాడి ఉంటారు. గోమంగో గ్రామ పెద్ద, దొలబెహరా అతని అసిస్టెంట్, కుడంగ్ కులగురువు. అతడు జీలుగు పిండితో ముగ్గు వేసి దాని మీద కమిడిపూల అలంకారంగా భయంకరంగా చేసి అర్థం కాని భాషలో మంత్రాలు గొంతు చించుకుంటూ చదివితే భూత ప్రేతాలు పరారవుతాయని వాళ్ళ నమ్మకం. వాళ్ళకి ముక్కుపొడుం లాంటి అలవాట్ల వల్ల, ఇప్పసార వల్ల, నల్లమందు వల్ల, గంజాయి వల్ల వచ్చిన వ్యాధులన్నీ భూత ప్రేతాలు తెచ్చిపెట్టిన పీడలే అనిపిస్తాయి. అవన్నీ వదలగొట్టవలసిన వాడు కోడంగ్. బిప్సా అట్టా బతుకుతున్న కోదు, సవర, కోయ జాతుల వాళ్ళని చూచి మొఘల్ ప్రభువుల గవర్నరు షేర్ ఖాన్ అసూయపడుతున్నాడు. వాళ్ళ మీదకి దండెత్తి వచ్చాడు ఈ వీరుడు. శిస్తు వసూలట. దాని పేరు పేష్కష్. షేర్ ఖాను పేష్కష్కు తిరుగుతున్నాడని ఒక పెద్ద గ్రామంలో విడిది చేసి ఆ చుట్టుపక్కల 10 మైళ్ళ దూరంలో ఉన్న గ్రామాల్ని నాశనం చేస్తున్నాడని వాళ్ళకి తెలిసింది. వాళ్లకు ఏ సంపాదనలున్నాయని కనుక పన్ను కట్టగలుగుతారు? ప్రకృతి ఇచ్చే వనరుతో బ్రతికే వాళ్ళు అజ్ఞానంతో, అనాగరికతతో మగ్గిపోతున్న దురదృష్ట ప్రాణులకు డబ్బు ఎలా వస్తుంది? కోదు కానీ, కోయ కానీ, సవర కానీ కనిపిస్తే వాడిని చంపి వాడి దగ్గర ఉన్నదంతా లాక్కుపోతున్నారు. ఊరు కనిపిస్తే తగలు పెడుతున్నారు. అల్లకల్లోలమైపోయింది. ప్రాణభయంతో అడవి జాతుల వాళ్ళంతా ఊళ్ళు విడిచి అడవుల్లోకి పారిపోతున్నారు. మృత్యువు వాళ్ల మీద విరుచుకుపడిందని వాళ్ళకి అనిపించింది. ఉన్నదంతా వదులుకొని పోతున్నారు. షేర్ ఖాన్ దారిలోనే ఉంది రంగవాకం. పలాసలో విడిది చేశాడని రంగవాకలో ఉన్న సవర్లకు తెలిసింది. గోమాంగో అందర్నీ పిలిపించాడు. నెగడు భగభగ మండుతోంది వాళ్ళ మనస్సులాగా. అందరూ ఆయుధాలు పట్టి కూర్చున్నారు. వాళ్లలో గోమంగో కూతురు కూచిపోతి కూడా ఉంది. మనసంతా పాలకొండ మీద నుంచి గడ్డనీరు ధారల్లా దూకినట్లు ఆలోచనలతో నిండి ఉంది. ప్రవాహం లాంటి ఆలోచనలు. గోమంగో ప్రక్కన దొలబెహరా ఈటె పట్టుకొని నుంచున్నాడు. కుడంగ్ చింత ఏరు మీద కూర్చున్నాడు. బిప్సాడి పెద్ద రాయి మీద కూర్చున్నాడు.
నెగడు చుట్టూ చతికిలపడి కూర్చున్నారు సవరలు. గోమంగో చెప్పాడు. ఓరన్న సవర బిడ్డలు, ఇన్నరా ఈ చోద్యం. షేర్ఖాను వచ్చి ఎత్తి వచ్చిండు. పేష్కష్ కట్టాలంట. సవర బిడ్డలతో సయ్యాటలా. ఈడికి సవర రగతం అంటే సన్నీళ్ళు అనుకున్నాడా ఈ తొరకబిడ్డ. నేల ఈనినట్టు సవర్లంతా ఈట పట్టండి, పోటు మిగలండి అంటూ చెప్పాడు. కూచిపోతి రక్తం మరిగింది. చేతిలోని ఈటని బిగించి పట్టుకుని ఆవేశంతో లేచి నిలబడింది. ఓరయ్యా, సవర జాతి చిన్నదాన్ని, ఒకే ఒక్క మాట చెప్పబోవాలి. ఇనండి, మనసంతా పెట్టి ఇనండి. షేరుఖాన్ అంటే బొబ్బిలి కాదా? పులిని చూచి సవర జాతి సంటోడు కూడా తడవడు. దాని పేరు పెట్టుకున్న ఈ కుక్కను చూస్తే భయమా? లెగండి, షేరుఖాను రక్తంలో సవర నేలకు తిలకం దిద్దుతాం. లెగండి, ఈటలు పట్టండి అంటూ వీరాలాపం చేసింది కూచిపోతి. ఆ మాటలు సవర్ల అధైర్యాన్ని పోగొట్టాయి. ఎవరికి అందిన ఆయుధం వాళ్ళు తీసుకొని యుద్ధానికి తయారయ్యారు. మగ సైన్యానికి దొలబెహర, ఆడపటాలానికి కూచిపోతి నాయకత్వం వహించారు. సైన్యం బయలుదేరిపోతూ ఉంటే కుడంగ్ అడ్డు వచ్చాడు. ఆగండి, అంతా ఉరుకులు పరుగులేనా? ఆలోచన అక్కర్లేదా? షేరుఖానుకు సైన్యం ఉండాది. మనమంతా 100 మందిం లేము. 5000 లెక్కలో ఉన్న షేరుఖాను సైన్యాన్ని మనం ఎట్టా ఎదిరించాలా? ఆలోచించండి. పరిగెత్తిపోతే పానాలు పోతాయి. మీ మీదికి మారెమ్మ తోలింది షేరుఖానుని. మారెమ్మ తల్లిని మంత్రాలు చదివి పిలుస్తాను. ముగ్గేసి మారెమ్మను చల్లపరుస్తాను. అమ్మ తల్లి నా మంత్రాలు ఆలకించి అనుగ్రహం చూపుతాది. అమ్మ తల్లి ఆజ్ఞను ఇచ్చిందంటే షేరుఖాను చెప్పకుండా పోతాడు అంటూ చెప్పసాగాడు. ఈ మాయమాటలు విని కూచిపోతికి ఒళ్ళు మండిపోయింది. మంత్రాలు చదివితే మారమ్మ తల్లి పలుకుద్దా? అది నిజమైతే ఈ కుళ్ళిపోవటం ఎందుకు? వేట పొట్టలేనోళ్ళకి అమ్మ తల్లి అన్నం తెచ్చి ఇచ్చుద్దా? అయితే ఆకలితో సావులు ఎందుకు? ఇవన్నీ ఉట్టి మాటలు, మాయ మాటలు. సవరులు వాళ్ళ శక్తిని వాళ్ళు నమ్ముకుంటే తనకు కూడు ఉండదని ఈడు ఈ మంత్రం చేతన్నాడు అని ఆలోచించింది కూచిపోతి. చాలామంది సవర్లు కుడంగ్ మాటలకు మంత్రముగ్ధులయ్యి ఆగిపోయారు. వేడి రక్తం చల్లబడిపోయింది. కాదు, షేరుఖాను ఉసురు తీయాలా, ఆడి రగతంలో నేల తల్లి నిదుర్న తిలకం దిద్దాలా. నీ సప్పిడి మాటలతో సవర జాతి పరువు తీయకు అంటూ హుంకరించింది కూచిపోతి. ఆమె తండ్రి గోమంగో ఉరిమాడు. ఏ కోన మాట పెంచి గీటు దాటేవు. కుడంగ్ అంటే దైవాల కోన. ఆడికి అమ్మ పలుకుతాది, అయ్యా పలుకుతాడు. ఇంతలో ముంచుకొచ్చిందేముంది? మంత్రాలతో మారెమ్మను పిలవనియ్యి. అమ్మ ఆజ్ఞ ఉంటే ఆయువు పట్టాలా, తెలిసిందా అంటూ కూతురు మాటల్ని ఖండించాడు. కూచిపోతికి తండ్రి అమాయకత్వం మీద జాలి వేసింది. అయినా ఆయన మాటకు ఎదురు చెప్పకూడదు. రంగవాక గ్రామంలో మలిపెద్ద ఆయన ఎదురు చెప్తే కూతురని కూడా చూడరు, తల తీస్తారు. సవర్లంతా చెప్పబడిపోయారు. కుడంగ్ ఆవేశం తెచ్చుకొని అర్థం కాని భాషలో పెద్ద పెద్దగా మంత్రాలు అరుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రంగవాక గూడెంలో అందరూ ఎవరి గుడిసెలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. కడలి కెరటం ఉవ్వెత్తున లేచి విరిగి నేల కరిచింది. కూచిపోతి గుండెలు కాలిపోతున్నాయి. కుడంగ్ అమ్మ తల్లిని పిలిచేలోపు షేర్ఖాన్ వచ్చి చేయవలసిందంతా చేసిపోతాడని ఆమెకు అర్థమైంది. ఆమెలోని సవర రక్తం మరిగింది. ఎలాగైనా రంగవాకను రక్షించాలి. ఆమె కళ్ళు విశాలమయ్యాయి. తన మాట వినే వారినందరినీ ఒక్కొక్కరిని నిద్రలేపింది. కూచిపోతితో వాళ్ళంతా కలిసి 15 మంది అయ్యారు. వాళ్ళ చేతుల్లో కాగడాలు, ఆయుధాలు ఉన్నాయి. వాళ్ళు పలాస దిక్కుగా నడిచిపోయారు. అడవిదారి కావడం నుంచి ఎంతో కష్టం మీద వాళ్ళు అర్ధరాత్రి దాటే వేళకు పలాస సరిహద్దుల మీద కాళ్ళు పెట్టారు. షేర్ఖాన్ విడిది చేసిన గుడారాలు దూరంగా కనిపించాయి. కాగడాలు నేలలో గుచ్చి ఆర్పేశారు. కూచిపోతి ఈటను గట్టిగా పట్టుకుంది. ఓరయ్యా, ఆగండి. ఆ కనిపించే ఎత్తైన గుడారంలో ఉంటాడు షేర్ఖాను. ఆడి తల తొంచాలా, మనం వెనుక చాటుగా పోవాలా. ఆడి తల నేల మీదకి దొర్లేంత దాకా మనం అలికిడి చెయ్యకూడదు. అంతా రహస్యంగా జరిగిపోవాలి అంటూ హెచ్చరించింది కూచిపోతి. యువకులంతా ఉత్సాహంతో తలలు ఊపారు. 5000 సైన్యం మధ్యకు వెళితే తాము ఏమి అవుతామన్న ఆలోచన వాళ్ళకి లేదు. సవరజాతి రక్తంతో నేల తడిపాడు షేర్ఖాన్.
సవరజాతి ఆడవాళ్ళని అవమానించాడు. అందుకు ప్రతీకారం చేయడం ఒక్కటే వాళ్ళ లక్ష్యం. ఆ తర్వాత తాము చచ్చిపోయినా ఇష్టమే. కూచిపోతి నాయకత్వంలో వాళ్ళు ఒకరొకరు సైగలు చేసుకుంటూ పెద్ద గుడారం వైపుగా నడుస్తున్నారు. గుడారాల్లో కాగడాలు వెలుగుతున్నాయి. రవ్వంత వెలుతురు గుడారాల మధ్య నేల మీద పరుచుకుంది. ఆ వెలుగు చీకటుల సయ్యాటల మధ్య వంగి వంగి నడుస్తున్నారు సవరలు. తాను ధరించిన ఇత్తడి, రాగి, వెండి ఆభరణాలు శబ్దం చేయకుండా జాగ్రత్త పడుతూ నడుస్తోంది కూచిపోతి. చాలా గుడారాలు దాటి వచ్చారు. ఒక గుడారం దాటి వస్తూ ఉండగా ఒక సవర పొరపాటుగా పడి కూచిపోతి చేతికి తగిలాడు. దాని వెండి గాజు ముందుకు జారి ముంజేతి నుంచి మణికట్టుకు ఉన్న మరో గాజుతో ఢీకొంది. చిన్న శబ్దమైంది. అందరూ ఆగిపోయారు. ఊపిరి బిగపట్టి ఆ శబ్దం ఎవరైనా విన్నారేమోనని పరిశీలించడం ప్రారంభించారు. ఆ గుడారంలో ఒక ఫౌజీ సిపాయి ఇంకా నిద్రపోలేదు. దూరదేశంలో వదిలి వచ్చిన పెళ్ళాం పిల్లల్ని తలపోసుకుంటూ మేలుకుతూనే ఉన్నాడు. తన కర్మకు తానే ఏడుస్తున్నాడు. తాను ఏ యుద్ధంలో ప్రాణం పోగొట్టుకుంటాడో తెలీదు. ఏ పూట ముంచుకొస్తుందో తెలీదు. ఇంటికి చేరేసరికి 2 కాళ్ళు 2 చేతులు ఉంటాయో తెగిపోతాయో తెలీదు. ఆ ఆలోచనల్లో ఉండి అతడు ఈ చిన్ని శబ్దాన్ని విన్నాడు. అది గాజుల మూత కావటం నుంచి అతనికి అనుమానం వచ్చింది. కాగడా తీసుకొని గుడారం వెలుపలకు వచ్చాడు. కూచిపోతి సవర యువకులు అందరినీ గుడారం చాటుకు తప్పుకోమని హెచ్చరిక చేసింది. వాళ్ళందరినీ వెనుక ఉండమని తాను ముందు ప్రక్క మోకాళ్ళ మీద వంగి కూర్చుంది. సిపాయి కాగడా తీసుకొని గుడారం వెనుకకు వచ్చాడు. 15 మంది మనుషులు నీడలాంటి శరీర వర్ణంతో నేల మీద పాకుతూ ఉండటం అతనికి కనిపించింది. వరనించి కత్తి లాగాడు. ఆ క్షణాన్ని వృధా పోనివ్వకుండా కూచిపోతి అతని మీదికి దూకింది. కత్తి వరనించి లాగకముందే అతని నోరు మూసి వెనక్కు విరిచి పట్టుకుంది. ఒక సవరవీరుడి చేతిలోని ఈట అతని గుండెల్లో దిగింది. చడి చప్పుడు లేకుండా అతని ప్రాణాలు బలి అయ్యాయి. కోడిపెట్టను గొంతు కోసినట్లుగా కాసేపు తన్నుకొని అతడు తల వేలాడవేశాడు. అంతవరకు కూచిపోతి తన పట్టును రవ్వంత కూడా వదిలిపెట్టలేదు. అతడికి ప్రాణం పోయే ముందు దూరదేశంలో ఉన్న భార్య బిడ్డలు గుర్తుకొచ్చారు. తాను బ్రతికే ఉన్నానని, డబ్బు సంపాదించి తెస్తానని ఆశ పెట్టుకొని ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళు. ఆ ఆశ ఇక ఎన్నటికీ తీరదు. అతని ప్రాణం పోయింది. కూచిపోతి విజయగర్వంతో అతని నేలకు విసిరి కొట్టింది. మొదలు నరికిన అరటి బోదలా అతడు దబ్బున నేల మీద పడిపోయాడు. స్కాంద పురాణంలో ఈ సవరజాతి గురించి ఒక కథ ఉంది. అది గొప్ప ఫాంటసీ. నమ్మటము నమ్మకపోవటము విన్నవాళ్ళ ఇష్టమే. అనుకున్న విధంగా ఆమె తన 15 మంది పటాలంతో పెద్ద డేరాల వైపుగా దూసుకుపోతోంది. ఎవరైనా సడివిని వచ్చి చూడబోతే కిక్కురుమని శబ్దం కాకుండా వాళ్ళని చంపుతోంది. పెద్ద డేరాలో అప్పుడే గానా బజానా ఆగిపోయింది. అందరూ అలసి సొలసి అస్తవ్యస్తంగా పడి నిద్రపోతున్నారు. డేరాకు వెనుకవాటంగా వెళ్ళి చురికతో దాన్ని చీల్చింది కూచిపోతి. ఆమె లోపలికి వెళ్ళింది. మిగిలిన సవర్లు డేరాను చుట్టుముట్టారు. డేరా ముందు కాపలా ఉన్నవాడిని నిశ్శబ్దంగా చంపివేశారు. కూచిపోతి లోపలికి వెళ్ళి షేర్ మహమ్మద్ ఖాన్ని తట్టి లేపింది. అతడు కళ్ళు విప్పి ఎదురుగా ఇంతెత్తున నల్లగా జుట్టు విరబోసుకొని ఉన్న కూచిపోతిని చూసి నీరైపోయాడు. లేవబోయాడు. ఆమెతో పాటు గుడారంలోకి వచ్చిన సవర యువకుడు పదును అయిన ఈటని షేర్ ఖాన్ నిల్వగుండె మీద ఆల్చి నించున్నాడు. రవ్వంత బరువు ఆనిస్తే ఈట కస్సున దిగి గుండెల్ని చీల్చేస్తుంది. ఏం కావాలి మీకు? అరిచాడు షేర్ ఖాన్. ఓలోలి బిడ్డ, అరవమోక, బాగా బలిసిన పందుల్ని చీల్చే ఈటయ్యది, అదుపులో ఉండు అంటూ తల ఎగురవేసింది కూచిపోతి. ఆమె మాట్లాడుతూ ఉంటే తల మీద అలంకరించిన బాతు ఈకలు విచిత్రంగా ఊగుతున్నాయి. మెడ మీద నుంచి రొమ్ముల మీదకి వచ్చిన రాతి వెండి కడియం ఆమె ఆవేశానికి ఎగిరిపడుతోంది. ఆమెకు పెళ్లి కాలేదు, అవుతుందన్న ఆశ కూడా లేదు. ఎందుకంటే సవరజాతి యువకుడు పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు తాను ప్రేమించిన అమ్మాయి తల్లిదండ్రులకు పూసలు, ఇప్పసార, మాంసము తీసుకెళ్ళి ఇవ్వాలి. అవి వాళ్ళు తీసుకుంటే పెళ్లికి ఒప్పుకున్నట్లు అవుతుంది. అలా కాకపోతే చేతనైన వీరుడు ఆ ఇంటి వారందరినీ ద్వంద్వ యుద్ధంలో జయించి ఆ అమ్మాయిని తీసుకుపోవచ్చు. చేత కాకపోతే ఆ పోరాటంలో ప్రాణాలైనా పోగొట్టుకోవచ్చు. గోమంగోకు ఎవరైనా పూసలు, ఇప్పసార, మాంసము ఇవ్వవస్తే అతడు పుచ్చుకోడు.
ఆ యువకుడు తాను ప్రేమించిన అమ్మాయిని బలవంతంగా ఎత్తుకుపోయేందుకు వస్తే తన కుటుంబ ప్రతినిధిగా తనే యుద్ధానికి సిద్ధమవుతుంది కూచిపోతి. ఆమె తొడచరిచి బరిలో నిలబడితే ఎదిరించి బరిలోకి దిగే వీరుడే లేడు రంగవాకలో. అలాంటప్పుడు ఆమెకు పెళ్ళి ఎలా అవుతుంది? అలా పెళ్ళి కాకుండా ఎక్కువ కాలం ఉండగలిగిన ఆడది చాలంచి రాణి అన్నమాట. మగవాళ్ళు అయినా ఆడవాళ్ళు అయినా ఆమెకు మోకరిల్లాలి. చంద్రమండలం మీద కాలు పెట్టని యువతని మనం ఎంత అబ్బురంగా చూస్తామో ఆమెను సవర్లు అంత అబ్బురంగా చూస్తారు. పెళ్లి కాకుండా ఉండగలిగిన యువతకి అంత గౌరవం. కూచిపోతి షేర్ఖాన్ గుండెల మీద కాలు పెట్టి తొక్కింది. ఓలోలి బిడ్డ, సవర రగతంలో సరాగమాడవచ్చావా? చచ్చేవన్న మాటే ఇప్పుడు. బిడ్డ తెప్పరిల్లు, ఇంకెప్పుడు సవరగూడెంలో కాలెట్టనని నిన్ను కన్న తల్లి మీద ఆనసెయ్యి. పిడికడు బిచ్చం వేసినట్టు నీ పానాలు నీకు దానమిత్తాను. సేత్తవా సస్తవా అని అడిగింది కూచిపోతి. ఇంకెప్పుడు సవరజాతి మనిషి వంక కన్నెత్తి కూడా చూడను, ఈ నేల మీద కాలు కూడా పెట్టను అంటూ లెంపలు వాయించుకున్నాడు షేర్ఖాన్. తియ్యరా పోతు, ఈట తియ్యి, ఆడి పానాలు ఆడికి దానమియ్యి అన్నది కూచిపోతి. ఆ అవకాశాన్ని తీసుకుని మెరుపులా లేచాడు షేర్ఖాన్. ప్రాణభయంతో అరుచుకుంటూ పోయి గుడారాల మధ్య మాయమయ్యాడు. కూచిపోతికి మతిపోయింది. మరుక్షణంలో మొత్తం సవర్ల ప్రాణాలు పోతాయని ఆమెకు అర్థమైంది. మెరుపులాంటి ఒక ఆలోచన వచ్చింది ఆమెకు. అదే గుడారంలో ప్రక్కన మరొక మంచం మీద ఆదమర్చి నిద్రపోతున్న పసికందుని ఎత్తి భుజాన వేసుకుంది. ఆమె చుట్టూ సవర్లు దడికట్టారు. అందరూ కలిసి గుడారం దాటి యువతలకు వచ్చేసరికి సైన్యం వాళ్ళని చుట్టుముట్టింది. షేర్ఖాన్ తన కొడుకు సవర్ల పరం అయిపోవటం చూసి తల్లడిల్లిపోయాడు. సైన్యాన్ని ముందుకు పోవద్దని ఆదేశించాడు. అతడు ఎన్నో యుద్ధాలలో గ్రామాల మీద పడి అనేక దురంతాలు చేశాడు. పాలు తాగుతున్న పసిపిల్లల్ని అలాగే తల్లి ఒడిలోనే నరికివేశాడు. బాధతో వాళ్ళు విలవిలా తన్నుకుంటే ఉంటే ఆనందించాడు. తలలతో బంతులాట ఆడాడు. కానీ తన ఒక్కగానొక్క కొడుకు సవరల చేతిలో చిక్కేసరికి ఎన్నడూ కలగనంత బాధ అతనికి కలిగింది. దుఃఖం అంటే ఏమిటో తెలిసింది. ఓరోరి బిడ్డ, మంచికి పోతే మాయ చేస్తావా? అడుగు ముందుకు పడిందంటే అయిపోతాడు నీకుంటాడు అంటూ పిల్లవాడి మెడ మీద ఈట ఆనించింది కూచిపోతి. ఎవ్వరూ ముందు అడుగు వేయలేదు. అందరూ చూస్తూ ఉండగానే సవర్లంతా చీకట్లో కలిసిపోయారు. ఆ మర్నాడే గూడాల మీద పడి దోచుకు తింటున్న తన సైన్యాన్ని వెనుకకు పిలిపించి సవరలతో రాజీ ప్రారంభించాడు షేర్ఖాన్. ఇటువంటిదే మరొక సంఘటన జరిగితే తన ప్రాణాలకు అపాయం కలుగుతుందని అతనికి తెలిసింది. వెంటనే అక్కడి నుంచి పేష్కష్ అన్నమాట దేవుడెరుగు. వచ్చిన దారి పట్టాడు. మళ్ళీ శ్రీకాకుళం పోయాక తన కొడుకును తిరిగి తెప్పించుకునే ప్రయత్నాలు ప్రారంభించాడు. బహుమతులు ప్రకటించాడు. షేర్ఖాన్ మన్యం అడవులు వదిలిపోయాడని తెలిసాక కూచిపోతి పిల్లాడిని తీసుకుని అడవుల్లోంచి రంగవాక వచ్చింది. తనకు పితూరి అని ఒక బిరుదు వచ్చినందుకు